Now, both houses may look alike and on the surface, the superstructure may look alike and బయటకు చూడటానికి ఆ రెండు భవనాలు కూడా ఒకే విధంగా కనపడొచ్చు, పైన ఉన్న అంతస్తులన్నీ కూడా ఒకే విధంగా ఉండొచ్చు. but the wise man is a man who has paid a price which is invisible. The most important part of a house is its foundation. కానీ బుద్ధిమంతుడు ఎంతో వెల చెల్లించాడు, అది అదృశ్యంగా ఉంటుంది, కనపడదు. ఒక ఇంటికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే పునాది. Teaching us that the most important part of your life is that part which other people cannot see. ఇది మనకేం తెలియజేస్తుందంటే నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇతరులకు కనపడని భాగమే. Every house has got two parts: what can be seen above the surface of the ground, what cannot be seen. ప్రతి ఇంటికి కూడా రెండు భాగాలు ఉంటాయి, ఒకటేమో పైకి కనపడేది, ఇంకోటేమో పైకి కనపడింది. And the most important part is what is beneath the ground. కానీ అత్యంత ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే భూమి కింద ఉండేది. So in all these areas what we were just considering about the Sermon on the Mount, he says if you hear these words and you don't do them. కాబట్టి కొండ మీద ప్రసంగంలో ఏ అయితే విషయాలు మనం చూస్తూ ఉన్నామో వాటన్నిటిని విని వాటి ప్రకారం నువ్వు చేయకుండా ఉన్నట్లయితే You're like a person who's got no foundation underneath. కింద పునాది లేని వ్యక్తి వలెనే ఉంటావు. In your inner life, you're not obeying these things that are written here. ఇక్కడ ఏ మాటలైతే రాయబడ్డాయో వాటికి నీ అంతరంగ జీవితంలో విధేయత చూపించట్లేదు. But your superstructure looks okay because you're serving God, you're going to church, you're singing in the church meetings and కానీ బయటకు కనపడే భాగం నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు సంఘానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, సేవిస్తున్నావు, doing many things that Christians do, and you look like a Christian in all your activities. క్రైస్తవులు చేసే అనేక విషయాలు నువ్వు చేస్తూ ఉన్నావు, నువ్వు చేసే పనులను బట్టి నువ్వు క్రైస్తవుల్లా కనపడుతున్నావు. But one day God's going to test not the superstructure but the foundation. కానీ ఒకానొక రోజు దేవుడు పైకి కనపడే భవనాన్ని కాదు, లోపల ఉన్న పునాదిని పరీక్షిస్తాడు. What did the flood come and test? వరదలు వచ్చి దేన్ని పరీక్షిస్తాయి? The flood didn't come and test what material the superstructure was made of. వరదలు వచ్చి పైకి కనపడే భవనము దేంతో నిర్మించబడిందని ఏం పరీక్షించవు, Or how attractive the superstructure was. లేక పైకి కనపడే భాగం ఎంత ఆకర్షణీయంగా ఉందని పరీక్షించవు. The point of this is the flood came and tested the foundation. ఇక్కడ విషయం ఏంటంటే వరదలు వచ్చి పునాదిని పరీక్షిస్తాయి. And you'll find in the final day when Christ comes again యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు ఆ చివరి దినమున నువ్వు చూసేది ఏంటంటే that what is going to be tested is not what other people thought about our life, the outward part of our Christian life. మన క్రైస్తవ జీవితంలో బాహ్యంగా కనపడే దాన్ని బట్టి ఇతరులు ఏమనుకున్నారు అన్నది కాదు, But that part which nobody could see, like we read in 1 Corinthians 4:5, which we considered earlier. మొదటి కొరింథీ 4:5లో మనం చూసినట్లుగా ఇతరులకు కనపడని భాగాన్ని దేవుడు చూస్తాడు. The hidden part, కనపడని భాగం, the part under the ground, the foundation which nobody knew. భూమి లోపల ఉన్న పునాది, అది ఎవరికి తెలియదు. Perhaps your wife or your husband even don't know బహుశా నీ భార్యకు గాని భర్తకు గాని కూడా తెలియకపోవచ్చు what your inner life is like. నీ అంతరంగ జీవితం ఎలా ఉంటుందో. So the Sermon on the Mount concludes with the foundation is more important than the superstructure. కాబట్టి కొండ మీద ప్రసంగం ఈ విధంగా ముగించబడుతుంది. అదేంటంటే పైకి కనపడే భవనం కంటే కూడా లోపల ఉన్న పునాదే అత్యంత ప్రాముఖ్యమైనది అని. And you must be willing to pay a price to go through the sand, to dynamite and blast the rock. నువ్వు ఇసుకను లోతుగా త్రవ్వి ఆ బండను కనుగొని దాన్ని బద్దలు కొట్టడం అనేది, దాని కొరకు నువ్వు వెల చెల్లించాలి. The man who's not willing to pay a price for his inner hidden life is a foolish man. ఏ వ్యక్తి అయితే తన అంతరంగ జీవితంలో వెల చెల్లించడో ఆ వ్యక్తి బుద్ధిహీనుడు. Many people don't want to pay a price to walk that inner walk with God. They are foolish. దేవుడితో అంతరంగంలో నడవటానికి అనేక మంది వెల చెల్లించడానికి ఇష్టపడరు, వాళ్ళు బుద్ధిహీనులుగా ఉంటారు. When Jesus finished these statements, it says here, the multitudes were amazed at his teaching. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ముగించిన తర్వాత అనేక మంది ఆశ్చర్యపడ్డారు, because he was teaching them as one having authority. ఎందుకంటే ఆయన అధికారము గలవాని వలె మాట్లాడారు. You know, the great need today in the pulpits in Christendom is for spiritual authority. ఈనాడు క్రైస్తవత్వంలో ప్రసంగ వేదికల మీద అత్యంత అవసరమైనది ఏంటో తెలుసా? ఆత్మీయ అధికారం. Jesus had lived what he had preached, and one paraphrase says it was obvious. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే జీవించారో దాన్నే బోధించారు. ఒక తర్జుమాలో ఈ విధంగా చెప్పబడింది, అది ఎంతో స్పష్టంగా తెలియబడుతుంది అని. That he was living every word that he was preaching. ఆయన బోధిస్తున్న ప్రతి మాట ప్రకారం ఆయన జీవిస్తున్నాడు అని.
That is how we get spiritual authority. ఆత్మీయ అధికారం అలానే వస్తుంది. When we have preachers who live every word that they are preaching, they have spiritual authority. ప్రసంగికులు వాళ్ళు ప్రసంగం చేసే ప్రతి మాట ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే ఆత్మీయ అధికారం వస్తుంది వాళ్ళకు. That's the type of authority we need in our pulpits, and that is sadly lacking because people want to have a cheap, easy way. మన ప్రసంగ వేదికల మీద అలాంటి ఆత్మీయ అధికారం కావాలి, కానీ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే చాలా చౌకబారు మార్గాలు వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు To minister God's word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. Go and study in some Bible school, get a degree and preach. It costs far more than that. ఏదో బైబిల్ కాలేజీలకు వెళ్ళి వాళ్ళు చదువుకొని వచ్చి బోధిస్తూ ఉన్నారు, కానీ నిజానికి దానికంటే ఎంతో వెల చెల్లించాలి. In our hidden life, we have to pay a price మన అంతరంగ జీవితంలో మనం వెల చెల్లించాలి. of yielding our will at every one of these points that Jesus brings out. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్తూ వచ్చారో వాటన్నిటికీ కూడా మన చిత్తానికి లోబడాలి. In the Sermon on the Mount, and to obey them. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఏవైతే మాటలు చెప్పారో వాటన్నిటిని నెరవేర్చడానికి మన చిత్తాలను దేవునికి అప్పగించాలి, విధేయత చూపించాలి. But if we do that, great will be our reward, ఒకవేళ అలా మనం చేసినట్లయితే మన బహుమానం ఎంతో గొప్పగా ఉంటుంది. and great will be the long-term, permanent, eternal results of our ministry. మన పరిచర్య యొక్క శాశ్వత కాలం ఎల్లప్పుడూ ఉండే ఫలితాలను మనం చూస్తాం. May it be so in all of our lives. Amen. మనందరి జీవితాల్లో అలా జరుగును గాక. ఆమేన్. Let us pray. ప్రార్థన చేసుకుందాం. As we conclude this study, Heavenly Father, ఓ ప్రభువా, ఈ అధ్యయనాన్ని మేము ముగించాము. we pray that we shall take your word seriously. Lord Jesus, ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీ మాటలు మేము తీవ్రంగా తీసుకోవటానికి సహాయం చేయండి. help us not only to hear your word, ప్రభువా, కేవలం మీ మాటలు వినేవారంగా మాత్రమే కాకుండా, not only to be excited about it, not only to say to you, Lord, Lord, వాటిని బట్టి కేవలం ఉత్తేజించబడటం మాత్రమే కాక, కేవలం ప్రభువా ప్రభువా అని పిలవటం మాత్రమే కాకుండా, but to do, to yield our will, to deny our self-will, ప్రభువా వాటి ప్రకారం చేయటానికి, మా చిత్తాలను మేము లోబర్చుకోవటానికి, మా సొంత చిత్తాలను ఉపేక్షించుకోవటానికి, and to do your will మీ చిత్తం చేయటానికి every single day of our lives till we see you face to face, ప్రభువా ప్రతిరోజు కూడా మా జీవితంలో ఇలా ఉండటానికి సహాయం చేయండి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి సహాయం చేయండి. so that one day we can hear from you those wonderful words, ప్రభువా మిమ్మల్ని ముఖాముఖిగా మేము ఎదుర్కొన్నప్పుడు, well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడు అనే మాటలు మేము వినటానికి సహాయం చేయండి. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.